హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో మనం 5 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ 5 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఎవరైతే బైక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటారో అండ్ అలాగే ఎవరైతే బైక్స్ కొత్తగా బై చేస్తారో వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఈ వీడియో. అండ్ అలాగే ఆ 5 టాపిక్స్ కూడా ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏబిఎస్ వర్సెస్ నాన్ ఏబిఎస్ అనమాట. సెకండ్ వన్ ట్రాక్షన్ కంట్రోల్. థర్డ్ వన్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్. అండ్ అలాగే ఫోర్త్ వన్ స్లిప్పర్ క్లచ్ అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్విక్ షిఫ్టర్. సో ఈ 5 టాపిక్స్ అయితే ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏబిఎస్ వర్సెస్ నాన్ ఏబిఎస్ అనమాట. ఈ ఏబిఎస్ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ మనం ఏబిఎస్ ఫుల్ ఫామ్ తెలుసుకున్నట్టయితే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హైవేలో మనం 100 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏదైనా యానిమల్ డాగ్ ఏదైనా అడ్డొచ్చినప్పుడు మనం బ్రేక్స్ అయితే అప్లై చేస్తాము. సో ప్రీవియస్లీ మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు బైక్ అనేది స్కిడ్ అయ్యి కింద పడిపోవడం జరిగేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఏబిఎస్ వల్ల మన బైక్ అనేది ఫుల్ కంట్రోల్‌లో ఉంటది. ఇది ఎలా వర్క్ అవుతది అంటే, మన బైక్‌లో 3 కాంపోనెంట్స్ అయితే అనేది ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వీల్ స్పీడ్ సెన్సార్, అండ్ అలా సెకండ్ వన్ ఈసీయూ, థర్డ్ వన్ వచ్చేసి హైడ్రాలిక్ మాడ్యులేటర్ అనమాట. ఈ ఇది ఎలా వర్క్ అయితదంటే, మనకి బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఈ ఈసీ ఈ ఈసీయూ అనేది సిగ్నల్ అనేది పంపిస్తది. ఆ సిగ్నల్ ద్వారా మన రియర్ వీల్ అయితే లాక్ అయ్యి రిలీజ్ అయితది. ఇలా చేయడం వల్ల మన బైక్ అనేది ఫుల్ స్టెబిలిటీలో ఉంటది. అండ్ అలాగే బైక్ అనేది స్కిడ్ అయ్యి కింద పడకుండా ఉంటదనమాట. నాన్ ఏబిఎస్‌లో మనకి ఇలాంటి కాంపోనెంట్స్ గానీ ఏముండవు. అండ్ అలాగే ఈ ఏబిఎస్ కూడా మనకి ఉండదు కాబట్టి మనం బైక్ అనేది మన స్టెబిలిటీలో ఉండదు. మనం స్పీడ్‌లో ఉన్నప్పుడు బ్రేక్స్ అప్లై చేసినప్పుడు వెంటనే స్కిడ్ అయితది. మనం కింద కూడా పడిపోతాము నాన్ ఏబిఎస్‌లో. సో కొత్తగా ఎవరైతే బైక్స్ అనేవి తీసుకుంటారో ఖచ్చితంగా ఏబిఎస్ ఉండేలా చూసుకోండి బైక్స్‌లో. సెకండ్ వన్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెట్ రోడ్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్‌గా మీరు కింద పడిపోతారనే భయం ఉంటది. బట్ మీ బైక్‌లో గనుక ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నట్టయితే మీరు కింద పడే అవకాశమే లేదు. ఇది మనకి ఎలా వర్క్ అయితది అంటే, బైక్‌లో మనకి ఒక సెన్సార్ అనేది ఉంటది. ఆ సెన్సార్ ఏం చేస్తది అంటే, ఫ్రంట్ వీల్ స్పీడ్‌ని అండ్ అలాగే రియర్ వీల్ స్పీడ్‌ని ట్రాక్ చేస్తూ ఉంటదనమాట. ఎప్పుడైతే ఇంజిన్ పవర్ వల్ల మన రియర్ వీల్ స్పీడ్‌గా రొటేట్ అయితదో, అప్పుడు మనకి ఈ సెన్సార్ అనేది ఒక సిగ్నల్ అనేది పంపిస్తది. ఆ సిగ్నల్ ద్వారా ఏమైతది అంటే, ఫ్రంట్ వీల్ స్పీడ్‌ని అండ్ అలాగే రియర్ వీల్ స్పీడ్‌ని మ్యాచ్ చేసి కింద పడకుండా మనకి బైక్ అనేది స్కిడ్ అవ్వకుండా ఆపుతదనమాట. థర్డ్ వన్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అనమాట. ఈ క్రూజ్ కంట్రోల్ చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ బైక్స్‌లో. ఇది మనకి మెయిన్‌లీ లాంగ్ రైడ్స్ ఎవరైతే చేస్తారో అండ్ అలాగే మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అయితది ఈ ఫీచరు. ఇది మనకి ఎలా వర్క్ అయితది అంటే, ఆహ్, మనం స్పీడ్ అనేది లాక్ చేసుకోవచ్చనమాట ఈ క్రూజ్ కంట్రోల్‌లో. మనం ఏదన్నా హైవే మీద హైదరాబాద్ నుంచి విజయవాడ ఎళ్తున్నప్పుడు హైవే మీద స్ట్రెయిట్ స్ట్రెచ్ వచ్చినప్పుడు స్పీడ్ అనేది లాక్ చేసుకోవచ్చు. ఐదర్ 70లో గానీ, 80లో గానీ, 90లో గానీ, 100లో లాక్ చేసుకుంటే, అదే స్పీడ్‌లో బైక్ మనం లాక్ చేసుకొని వెనక్కి రిలాక్స్‌గా కూర్చొని హ్యాండ్స్ వదిలేసి ఉంటే, అదే స్పీడ్‌లో మనకి బైక్ అనేది రన్ అవుతదనమాట. అలాగే కంగారు పడాల్సిన అవసరం గూడా లేదు. మనకేదన్నా అడ్డొచ్చి సడెన్‌గా మనం థ్రాటిల్ గానీ, క్లచ్ గానీ, బ్రేక్ గానీ అప్లై చేస్తే ఆహ్, మనకి బైక్ అనేది మన కంట్రోల్‌లోకి వచ్చేస్తది. ఈ క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోయి. అండ్ అలాగే మెయిన్‌లీ మనకిది ఈసీయూ సిస్టమ్‌తో అయితే రన్ అయితదనమాట. చాలా మంచి ఫీచర్ ఇది బైక్స్‌లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి స్లిప్పర్ క్లచ్ అనమాట. ఈ స్లిప్పర్ క్లచ్ మనకి ఫిఫ్త్ గేర్ నుంచి ఫస్ట్ గేర్ వరకు డౌన్ షిఫ్ట్ చేసినప్పుడైతే హై స్పీడ్‌లో ఉన్నప్పుడు మన ఇంజిన్ అయితే బ్రేకింగ్ అయ్యి కింద పడే అవకాశం ఉంటదనమాట. ఇంజిన్ బ్రేకింగ్ అంటే మనం డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు మన ఇంజిన్ అనేది స్లో ఆర్‌పిఎంకొస్తుంది. కానీ రియర్ వీల్ వచ్చేసి హై స్పీడ్‌లో ఉండడం వల్ల మనం కింద పడే అవకాశం ఉంటది. ఈ స్లిప్పర్ క్లచ్ వల్ల మనకి కింద పడే అవకాశం ఉండదనమాట. ఈ స్లిప్పర్ క్లచ్ ఎలా వర్క్ అవుతది అంటే, మీరు హై స్పీడ్‌లో ఉన్నప్పుడు ఏదైతే ఫిఫ్త్ గేర్ నుంచి ఫస్ట్ గేర్ వరకు డౌన్ షిఫ్ట్ చేస్తారో, అప్పుడు మనకి క్లచ్ అనేది పర్ సెకండ్ స్లిప్ అయ్యి, మన ఇంజిన్ ఆర్‌పిఎంని అండ్ అలాగే రియర్ టైర్ స్పీడ్‌ని మ్యాచ్ చేసి ఒక ఫాల్ నుంచి అయితే కింద పడకుండా కంట్రోల్ చేస్తదనమాట. ఇది మెయిన్‌లీ మనకి హై స్పీడ్ బైక్స్‌లో అయితే చూస్తాము. లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్విక్ షిఫ్టర్ అనమాట. మనం యూజువల్‌గా థ్రాటిల్ అనేది తగ్గించి క్లచ్ పట్టుకొని గేర్స్ అయితే అప్లై చేస్తాము. బట్ ఈ క్విక్ షిఫ్టర్‌లో అలా కాదనమాట. మనం థ్రాటిల్ తగ్గించాల్సిన అవసరం లేదు. క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆటోమేటిక్‌గా మనం గేర్స్ అనేది అప్లై చేసుకోవచ్చనమాట. ఎలా అంటే,
గేర్ దగ్గర మనకి ఒక ప్రెషర్ సెన్సార్ అయితే ఉంటుందనమాట. ఆ ప్రెషర్ సెన్సార్ మనం గేర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈసీయూ ద్వారా ఒక సిగ్నల్ అయితే పంపిస్తుంది ఆ ప్రెషర్ సెన్సారు. ఆ సిగ్నల్ మనకి ఇంజిన్ పవర్ అయితే ఒక స్ప్లిట్ సెకండ్ కట్ చేసి ఇంజిన్ ఫ్రిక్షన్ అండ్ అలాగే గేర్ బాక్స్ ఫ్రిక్షన్‌ని తగ్గించి ఈ గేర్ అప్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆటోమేటిక్‌గా చేసుకోవచ్చనమాట. మనం మాన్యువల్‌గా పట్టుకొని చేయకుండా ఈ క్విక్ షిఫ్ట్ ఏం చేస్తది అంటే ఆటోమేటిక్‌గా చేస్తదనమాట. అండ్ అలాగే ఇది ఓన్లీ అప్ షిఫ్ట్‌కి మాత్రమే. డౌన్ షిఫ్ట్‌కి ఆటో ఫ్లిప్పర్ అని ఇంకొకటి సిస్టమ్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను 5 టాపిక్స్ కవర్ చేశాను. ఈ 5 టాపిక్స్ కూడా అందులో ఒక ఏబీఎస్ ఒక్కటే నా బైక్‌లో ఉంది ఫీచరు. మిగిలిన 4 ఫీచర్స్ నా బైక్‌లో లేవు. బట్ అయినా సరే ఈ వీడియో నేను ఎందుకు చేశాను అని మీకు అనిపిస్తే ఎవరైతే బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటదో అండ్ అలాగే కొత్తగా ఎవరైతే బిగ్ బైక్స్ బై చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్‌గా ఉంటదని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోలో మనం 5 టాపిక్స్ అయితే మాట్లాడుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఏబీఎస్ వర్సెస్ నాన్ ఏబీఎస్ అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్ అండ్ అలాగే క్విక్ షిఫ్టర్ అనమాట. సో, ఈ 5 టాపిక్స్ కూడా అందరికీ అర్థమైనయి అనే అనుకుంటున్నా. సో, ఏదన్నా డౌట్ ఉన్నా సరే, నేనేదన్నా పాయింట్ మిస్ అయినా సరే నాకు మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో, ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం గైస్. రైడ్ సేఫ్.